రాష్ట్రంలో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ను కలిశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. స్పీకర్కు ఫిర్యాదు చేసేందుకు అందరూ ఎమ్మెల్యేలను హాజరు కావాలని ఆదేశించారు కేటీఆర్. అయితే కంప్లైంట్ ఇచ్చేందుకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలే అటెండ్ అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశించిన 13 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఇక ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, స్పీకర్ ఫిర్యాదుకు ఎవరెవరు వచ్చారు, కొంతమంది ఎమ్మెల్యేలే గైర్ హాజరుపై అప్డేట్స్ ఏంటి? 10 మంది బీఆర్ఎస్ నుంచి వీడిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య 28కి చేరింది. ఈ 28 మందికి అందరికీ కూడా పలానా స్పీకర్ని కలవాలనేది కూడా కేటీఆర్ నుంచి వెళ్ళినటువంటి ఫోన్ కాల్ సారాంశం. ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి వెళ్ళినటువంటి ఫోన్ కాల్ సారాంశం. సో ఇప్పుడు ఆల్రెడీ గడ్డం ప్రసాద్తో కూడా భేటీ అయినారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా అటెండ్ అయ్యి గడ్డం ప్రసాద్తో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అఫీషియల్గా కూడా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గ్రూప్లో కూడా అఫీషియల్గా రివీల్ చేసినటువంటి పరిస్థితి. అంటే అటెండ్ అయినటువంటి వాళ్ళు కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అటెండ్ అయ్యారు. ఆ తర్వాత అవుట్ ఆఫ్ 28లో 15 అటెండ్ అయితే మరికొంత 13 మంది వరకు కూడా గైర్హాజరయ్యారు. ఎస్పెషల్లీ గ్రేటర్ పరిధికి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరయ్యారు. అదే ప్రస్తుతానికైతే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా 2 అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ గడ్డం ప్రసాద్ని అంటే స్పీకర్ని కలవడానికి వచ్చారు. అదే విషయం పైన కూడా మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో అఫీషియల్ ప్రోగ్రామ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అఫీషియల్ ప్రోగ్రామ్స్కి తనకి ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, తమ ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదు అనేటువంటి అంశం మరొకటైతే, వరుసగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వేరే ఇతర పార్టీల నుంచి జారిపోతున్నటువంటి వాళ్ళపైన అనర్హత వేటు వేయాలి, తమ పార్టీ టికెట్పై గెలిచినటువంటి వాళ్ళపైన వేరే పార్టీకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళపైన అనర్హత వేయాలనేది కూడా ఈ 2 ప్రధాన ఎజెండాలతో ప్రస్తుతానికైతే స్పీకర్ దగ్గరికి ఎమ్మెల్యేల బృందం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాం, వరుస పెట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జారుతున్నటువంటి క్రమంగా వలసలు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కేసీఆర్ సెంట్రిక్గానే ఎవరు కూడా వెళ్ళొద్దనేటువంటి విషయాన్ని కేసీఆర్ పదే ఫామ్ హౌస్ క్యాంపును ఏర్పాటు చేసి పొలిటికల్ మంత్రాంగాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏవి కూడా అనుకున్నంత స్థాయిలో వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు అనేది కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఒకసారి అటెండ్ కాని వాళ్ళ లిస్ట్ ఒకసారి చూస్తే, అంటే ఎమ్మెల్యేల పరంగా చూసుకుంటే ఇప్పుడు అటెండ్ అయినటువంటి వాళ్ళ లిస్టు కేటీఆర్, హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్ రావు, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, పద్మరావు గౌడ్, కాలేరు వెంకటేష్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర రెడ్డి, డాక్టర్ సంజయ్, ముఠా గోపాల్ వీళ్ళంతా కూడా అటెండ్ అయినారు. ఇక అటెండ్ అయిన వాళ్ళు వేముల ప్రశాంత్ కొద్దిసేపటి క్రితం ఆయన వచ్చారు. అప్పటికే ఒక 15 నిమిషాలు అయిపోయింది. భేటీలో ఉన్న టైంలోనే వేముల ప్రశాంత్ లేటుగా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన కూడా లోపలికి వెళ్ళారు. అటెండ్ కాని వాళ్ళలో గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయించుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆ తర్వాత పల్లా రాజశేఖర రెడ్డి జనగామ ఎమ్మెల్యేకి సంబంధించి. సో ఇట్లా మొత్తం 13 మంది కూడా గైర్హాజరయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది, పార్టీ మారిన వాళ్ళను మేము విడిచిపెట్టము. ఇటు అసెంబ్లీ దగ్గర కొన్ని, అంటే అసెంబ్లీ స్పీకర్ దగ్గర కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ సరైన న్యాయం తమ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళను ఇరుకున పెట్టడానికి కావచ్చు, ఆ తర్వాత పార్టీలోకి తిప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఇరుకున పెట్టడానికి మేము ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్తామనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకే అంతకుముందే ఆల్రెడీ ముందు దఫాలో 3 ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత నేరుగా గడ్డం ప్రసాద్ వాళ్ళ క్యాంపు కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే మాట చెప్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా మేము కేసుని కొట్లాడతాం, అనర్హత వేటు పడేలాగా మేము ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, న్యాయపరంగా పోరాటం చేస్తాం, ఎట్లా వీలు పడితే అట్లా ఖచ్చితంగా ఇరుకున పెట్టేలాగా మేము ప్రయత్నాలు చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పకనే పార్టీ వీడుతున్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఒక కాషన్గా, ఒక హెచ్చరికగా ప్రస్తుతానికైతే పార్టీ జాగ్రత్త పడుతుంది. అంటే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే, అంటే ఇప్పటికే అసెంబ్లీ ఫలితాల్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ లేనంత విధంగా డ్యామేజ్ పాలైందని కూడా పొలిటికల్ సర్క్యూట్లో టాక్ వినిపిస్తోంది. మనం చూడొచ్చు,
కేటీఆర్, అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి, పద్మనాభ గౌడ్, మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యేలంతా కూడా ఎవరైతే అటెండ్ అయ్యి వస్తున్నారో, అంటే వినతి పత్రం ఇచ్చి వస్తున్నారో వాళ్ళంతా కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. చాలామంది కూడా వచ్చారు కాబట్టి అయితే అఫీషియల్గా మీడియా బ్రీఫ్ చేస్తామనేటువంటి విషయాలను అయితే ఇప్పటికే పార్టీ చెప్తోంది. సో ఏం మాట్లాడతారు, అంటే స్పీకర్గా ఏం స్పందించారు అనేటువంటి విషయాలపైన ఏం చెప్పబోతున్నారు అనేటువంటి అంశంపైన మాత్రం మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడితే తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.